ఉదయం 10 గంటల 10 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి మింగ్-17 హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరతారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు జగిత్యాలకు చేరుకొని 11 గంటల 25 నిమిషాలకు బహిరంగ సభకు హాజరవుతారు. అలాగే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు హైదరాబాద్కు వస్తారు మోదీ. అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక శివమొగ్గకు వెళ్లనున్నారు. ఇక మోదీ టూర్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంపత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శివాని. అయితే జగిత్యాల జిల్లాకు నేడు ప్రధానమంత్రి మోడీ రానున్నారు. మోడీ రానున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగిత్యాలకు బయలుదేరిన మోడీ నేరుగా సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద చేరుకున్న మోడీ హెలిప్యాడ్ వద్ద ఉన్న 20 మంది నాయకులకు మాత్రమే అనుమతిస్తారు స్టేజ్ పైకి. అయితే ఏదైతే ముఖ్యంగా ఈ స్టేజ్ పైకి ఏదైతే ఉన్నారో ఈ ముగ్గురు పార్లమెంటరీ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తారు. అయితే ఏదైతే ఉదయం 10:45 జిల్లా కేంద్రంలోని గీతా నిలయం వద్ద ఉన్నటువంటి ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప యాత్ర సభకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే సభ తడంగం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ భారీ సభ ఉన్నదో ఈ ప్రజలను ఉద్దేశించి మోడీ ఏ రకంగా మాట్లాడతాడు ఏంటి అనేది మాత్రం కొంచెం ప్రజల్లో గందరగోళం నెలకొన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మోడీ అయితే ఏదైతే మాట్లాడతాడో దాన్ని బట్టి ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారో ఆ ఉద్దేశం ప్రకారమే తనకు ఓట్లు వస్తాయని చెప్పేసి కూడా భాజపా పార్టీ నేతలు అనుకుంటున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ సంపత్.